రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం జగన్ ఇలాకాలో పారిశుద్ధ్యం పరకేసింది అంట. ఇది నిరూపిస్తున్నది కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముఖ్యంగా చెప్పుకునేది ఎవరి గురించి అంటే, ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గురించి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారం ఎవరితో నడుస్తుంది అంటే జగన్, అటు తర్వాత చంద్రబాబు నాయుడు. జగన్ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలి, చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ఏ విధంగా ఉండాలి అనే ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈరోజు అందరూ కూడా సిగ్గుపడే అంశం. ఆ సిగ్గుపడే అంశం ఏమిటి అంటే, పులివెందుల నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయాన్ని శాసించారు. అటువంటి పులివెందుల నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి బాటలో నడచాలి, ముఖ్యంగా ప్రజలకు కనీస అవసరాలైనటువంటి మంచినీరు అయితేనేమి, అటు తర్వాత వివిధ రకాలైన వైద్యం అయితేనేమి, అటు తర్వాత ఇతర రకాలైన విద్య అయితేనేమి, పారిశుద్ధ్యం అయితేనేమి, ఇవి కనీస వసతులు. ఈ కనీస వసతులను కూడా అందించలేని పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గం ఉందా? ఇది నేను అంటున్నది కాదు, స్వయాన తులసిరెడ్డి ఆయనే చీపురు పట్టుకొని వేంపల్లె పంచాయతీలో చీపురు పట్టుకొని వీధుల్లోకి వెళ్ళి ఆయన చీపురుతో చెత్తా చెదారం అంతా, ఆ చెత్తా చెదారం అంతా ఇంత కాదు. ఈ వీడియోలో పక్కన ఫోటోలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉందా? పారిశుద్ధ్యం నిజంగానే పడకేసిందా? అయితే ఈ విషయంలో సిగ్గుపడాల్సింది ఎవరు? ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వమా? ఆ తర్వాత నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని పోరాడుతున్న జగన్ సొంత నియోజకవర్గం జగన్ అవమానమా? జగన్కు అవమానం అయితే ఇటువంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటూ ఉన్నాయి? అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు వాళ్ళు తప్పుపట్టే విధంగా, వాళ్ళు రాజకీయ నాయకులను తప్పుపట్టే విధంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితిని చూపిస్తూ ఉన్నారు? అధికార పార్టీని తప్పను చూపిస్తున్నట్లుంది, ప్రతిపక్ష పార్టీని తప్పని చూపిస్తున్నట్టు ఉంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేటే కదా. వాళ్ళ ఉద్దేశం అదే ఉంటుందా, లేదా ప్రజల కోసం వాళ్ళు పారిశుద్ధ్యం ఎలా ఉంది, వేంపల్లె పంచాయతీ పరిధిలో మాజీ సీఎం ఇలాకాలో ఈ విధంగా ఉందా పారిశుద్ధ్యం అని చూపించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా కాంగ్రెస్ నాయకులు అయినటువంటి తులసిరెడ్డి? తులసిరెడ్డిని నేను తప్పులు పట్టడం లేదు, ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన క్షేత్ర పర్యటన వీధుల్లో చేశాడు. ఆ క్షేత్ర పర్యటనలో పారిశుద్ధ్యం నిజంగానే పడకేసినట్టే చూపిస్తూ ఉన్నాడు, ఊరుస్తూ ఉన్నాడు. అంత పారిశుద్ధ్యం చిందులు వేస్తుంది వేంపల్లెలో. ఇది నిజమా అని అబద్ధమని చెప్పడానికి కూడా అవకాశం లేదు. నిజమే, పారిశుద్ధ్యం పడకేసింది, చీపురు పట్టారు కాంగ్రెస్ నాయకులు. ఇది ఎవరికి అవమానం? ప్రజలు ఓట్లు వేసింది ప్రజలు ఎవరి కోసం? మా నాయకుడు బాగా పని చేస్తాడు అని కదా, మా నాయకుడు ప్రతి ఓటరుకు న్యాయం చేస్తాడు అని కదా. ఒక్క 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఏరును చూపించి, ఈ ఏరుకు ఈ విధంగా నల్ల ఇంటి వేసి ఓటు వేపిస్తూ ఉంటారు. ఒక్కసారే అన్నది నల్ల ఇంకి అంటే నష్టాలలో కూలిపోండి అన్న విధానమా ఈ ఏరు ఆ నలుపు అనేది? నా ఆలోచన. లేదంటే ఎన్ని ఏళ్లుగా వైఎస్ కుటుంబీకులను నమ్ముకుని పులివెందుల నియోజకవర్గంలోని ఓటర్లు ఓట్లు వేశారు. 2 సార్లు సీఎం నువ్వు వైఎస్ కుటుంబంలో చేశారు. కానీ ఇంత దుస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి ఉందా? అది పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో. అది కూడా ఆ వేంపల్లె కూడా ఎవరు? సతీష్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించాడు. అదే వేంపల్లెలో ఇప్పుడు సతీష్ రెడ్డి కూడా ఉన్నాడు. ఒకవైపు ప్రతిపక్షాలలో తప్పు ఉందా? మరొక వైపు ప్రతిపక్షాలు తప్పు అనడానికి లేదు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం జగన్ నియోజకవర్గం. జగన్ను ప్రశ్నించాలి ఓటర్లు. అధికార పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎందుకంటే 11 నెలలు అయ్యింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. వాళ్ళు ఎందుకు పారిశుద్ధ్యం మీద నిర్లక్ష్యం వహించినారో అది కూడా వాళ్ళకి తప్పే అనుకోండి.
మొత్తానికి ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ ఆ తర్వాత ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటి జగన్ ఏరియా ఇద్దరికి ఇది అవమానమే. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా అధికార పార్టీని ఆ తర్వాత కూటమికి సంబంధించిన పార్టీని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచినట్టే కదా అనేది నేను ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.